అంటే ఉదాహరణకి నేను గత 3 సంవత్సరాల నుంచి అడోబ్ ఫోటోషాప్ వర్క్ చేస్తున్నానండి. నేను డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేయచ్చు అనేటువంటి డౌట్ వస్తుంది. ఎస్, ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అడోబ్ ఎగ్జామ్స్ అన్ని కూడా టెక్నికల్గా మాత్రమే ఉంటాయి. దీంట్లో మీ క్రియేటివిటీ టెస్ట్ ఏముండదు, మీ ఐక్యూ టెస్ట్ ఏముండదు, లేకపోతే వేరే వేరే టెస్ట్లు ఏముండవు. ఒక్క టెక్నికల్ టెస్ట్ మాత్రమే ఇది. అంటే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మీద మీకు పట్టు ఉన్నదా లేదా అంతవరకు మాత్రమే. సో అట్లా చూసినప్పుడు మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఉదాహరణకి నేను ఫోటోషాప్ CS6 మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ విధంగా మనకి ఆ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఇంతకుముందు మీరు చూసినటువంటిది వేరు. ఇక్కడ మనకి ఎగ్జామ్ లిస్ట్ వస్తుంది. దాని రోల్ ఏంటి, అది సర్టిఫికేషనా రీసర్టిఫికేషనా, ఏ లాంగ్వేజ్లో ఆఫర్ చేయడం జరిగింది, దాని ప్రైస్ ఎంత, వ్యూలోకి వెళ్ళి దాన్ని రిజిస్టర్ చేసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఎప్పుడైతే ఈ లింక్ మీద, సాఫ్ట్వేర్ లింక్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ ఒక PDF ఫైల్ అనేది డిస్ప్లే, లింక్ డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి CS6 యొక్క సిలబస్ అసలు ఏంటి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే పాసింగ్ స్కోర్ అని ఉంటుంది. ద మినిమం పాసింగ్ స్కోర్ ఫర్ ద ఫోటోషాప్ CS6 సర్టిఫికేషన్ ఈజ్ 60%. అవుట్ ఆఫ్ 100 లో మీకు 60% కనుక వచ్చినట్టయితే మీరు పాస్ అయిపోయినట్టు లెక్క. ఇంతకుముందు లింక్ లో మీకు క్లియర్ గా 1 hour 10 minutes అంటే 70 minutes అని డిస్ప్లే చేయడం జరిగింది. 70 minutes లో 50 క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయని ఇక్కడ చాలా క్లియర్ గా మెసేజ్ కూడా వచ్చింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50. సో ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్క క్వశ్చన్ కి మోర్ ఆర్ లెస్ కొంచెం అటు ఇటుగా 2 minutes అనేది టైం అనేది ఉంది మీకు. కాబట్టి కొంచెం ఆలోచించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో టోటల్గా 60% కనుక మీకు వచ్చినట్టయితే మీరు పాస్ అయినట్టు లెక్క. అయితే ఏంటంటే 60% కనుక వచ్చిందంటే మీకు యు ఆర్ సర్టిఫైడ్, అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే కొన్ని చోట్ల కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే మీ పర్సంటేజ్ అడుగుతారు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని. సేమ్ మనం మామూలు ఎగ్జామ్స్ రాసినప్పుడు పాస్ మార్క్ ఉంటుంది, అలాగే 80s 90s కూడా ఉంటాయి. వీటిలో కూడా మనకి బై హార్ట్ చేసి చేయటం ఉంటుంది, లేకపోతే నిజంగా వర్క్ చేసి నాలెడ్జ్ మీద చేయటం ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందంటే నాలెడ్జ్ ఉన్నట్టే లెక్క. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను నేను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్రెయిన్ డంప్స్ అని కూడా కొన్ని ఉంటాయి మనకి వెబ్సైట్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఈ బ్రెయిన్ డంప్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు ఈ బ్రెయిన్ డంప్స్ సైట్స్ లో ఆ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ పెడతారు. ఒకసారి నేను వికీపీడియా పేజ్ ఓపెన్ చేశాను మీకు. జనరలీ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ కెన్ బి రిఫర్డ్ టు యాజ్ బ్రెయిన్ డంప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మాస్ కాపీయింగ్ అని కూడా చెప్పొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే సర్టిఫికేషన్ కోసం ఇటువంటి మాస్ కాపీయింగ్ మెథడ్స్ ఫాలో అయిపోయి చూడండి ఇక్కడ brainDumps.org అని ఒకటి ఉంది. దీంట్లో మీకు అడోబ్ సర్టిఫికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. వీటికి సర్టిఫికేషన్ కింగ్ అని చాలా ఆఫర్ చేస్తుంటారు. నేను ఒకటే విషయం మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నారు మీరు? నాలెడ్జ్ కోసం. మీకు నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని వర్క్ చేయగలుగుతారు. ఆ వర్క్ చేస్తేనే మీకు జాబ్ స్టాండర్డ్గా ఉంటుంది. తద్వారా మీకు రావాల్సినటువంటి శాలరీ మీకు వస్తుంది, మీ గ్రోత్ మీకు ఉంటుంది. సో ఇది ఎవరిని మీరు మోసం చేయడానికి చేయట్లేదు. అయితే మనం ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలనో ఈ మాటలని చెప్పట్లేదు. నేను జనరల్గా చెప్తున్నది ఏంటంటే బ్రెయిన్ డంప్స్ అనేది మంచి పద్ధతి కాదు. మీరు సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ చేయండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేయండి, ఎగ్జామ్ రాయండి, చక్కగా ఫస్ట్ అటెంప్ట్లోనే హ్యాపీగా పాస్ అవుతారు. అది పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. ఒక్కొక్కసారి అటు ఇటు కూడా అవుతుంటుంది. నేను కూడా కొన్ని సమయాల్లో ఫెయిల్ అయిన అవకాశాలు ఉన్నాయి, జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి అదేదో పెద్ద ఇదేమి లైఫ్ అండ్ డెత్ గేమ్ అయితే కాదు. ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు బాగా చదివితే పాస్ అవుతారు, బాగా చదవకపోతే ఫెయిల్ అవుతారు. ఒకసారి గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటే ఈజీగా త్వరగా పట్టుకుంటారు, గ్రాస్పింగ్ లేకపోతే కొంచెం ఆలస్యంగా పట్టుకుంటారు. దీని గురించి ఏదో పెద్ద విషయంలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో 60% కనుక వస్తే పాస్ అవుతాం. ఈ ఎగ్జామ్ కోసం ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. అలాగే ప్రతి సాఫ్ట్వేర్స్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మేబీ సేమ్ ఉండొచ్చు, కొన్నిట్లో కొంచెం అటు ఇటుగా కూడా మారే అవకాశం ఉంటుంది. అన్నిటికీ సేమ్ ఉంటుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 50 వస్తాయి, టైం వచ్చేటికి 70 minutes ఉంది. అయితే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది మనకు ఉంటుంది. ఈ PDF లింక్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఫోటోషాప్ CS6 సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ CS6 ఇన్ఫర్మేషన్ పేపర్ వస్తుంది. టోటల్ ఎగ్జామ్ ఓవర్ వ్యూ ఉంటుంది, మీరు కూర్చొని చదువుకోవాలి ఇది. అలాగే ఎగ్జామ్ డెస్క్రిప్షన్ ఉంటుంది, దీంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఇచ్చినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇంకొంచెం డీటెయిల్గా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ స్కోరింగ్ ఉంటుంది, ఎంత స్కోర్ పర్సెంట్ చేయాలి అది ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే ఎగ్జామ్ డెస్క్రిప్షన్ ఉంది. Please note that the survey must be completed to qualify for earning the certification. The certification exam has a time limit of 55 minutes. సో దీంట్లో కొంత సర్వే కూడా ఉంటుంది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. టోటల్గా మనకి 70 minutes టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
అలాగే స్కెడ్యూలింగ్, ఎక్కడి నుంచి స్కెడ్యూల్ చేయాలి, దాని హైపర్ లింక్స్ మొత్తం కూడా దీంట్లో పేజీలో ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్రిపరేషన్, ఈ ప్రిపరేషన్లో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే నేను కొంచెం జూమ్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ క్లియర్ కనబడటం కోసం. ఫోటోషాప్ ఎగ్జామ్ ఆడియన్స్ ఆర్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ ఎ మినిమం ఆఫ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫోటోషాప్. కనీసం ఈ ఎగ్జామ్ కనుక మీరు కాన్ఫిడెంట్ గా పాస్ అవ్వాలి అంటే 3 సంవత్సరాలన్నా ఫోటోషాప్ లో మీకు ప్రావీణ్యత కనుక ఉన్నట్టయితే, వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. ఎటువంటి తప్పుడు దోవలు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే 3 సంవత్సరాలు వర్క్ చేసినా కానీ మనం వర్క్ చేసేటప్పుడు ఏముంటుందంటే మన అవుట్పుట్ ఓరియంటెడ్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కి ఏదైనా డిజైన్ చేయాలి, ఆ డిజైన్ కి సంబంధించినటువంటి టూల్స్ కమాండ్స్ ఏవి అవసరం అయితే అంతవరకే నేర్చుకొని మనం వర్క్ కంప్లీట్ చేసుకుంటాం, తప్పేం లేదు, అదే అంతవరకే. కానీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఏంటంటే టెక్నికల్ గా ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా సాఫ్ట్వేర్ మీద టూల్స్ కమాండ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం వాడనటువంటి కొన్ని టూల్స్ కమాండ్స్ కూడా దీంట్లో వస్తాయి. కాబట్టి మనం కంపల్సరీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేప్పుడు మనం కొంత సిస్టమేటిక్ గా థరోగా ప్రిపేర్ అవడం అనేది మంచిది. సో ఇక్కడ జనరల్ గా వాళ్ళ ఉద్దేశంలో 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కనుకున్నట్టయితే కంఫర్టబుల్ గా ఎగ్జామ్ రాయొచ్చని దాని ఉద్దేశం. మంచి గ్రాస్పింగ్ క్యాపబిలిటీస్, మంచి లెర్నింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు మేబీ 3 నెలల్లో కూడా చేయొచ్చు, 1 నెలలో కూడా చేయొచ్చు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ప్రొడ్యూస్ ఉంటారు, వాళ్ళు 8-10 ఏళ్లలోనే వాళ్ళు పిహెచ్డీస్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది లేదు, ఈ 3 సంవత్సరాలు అనేది చెప్పింది మాత్రం నాలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని అడోబ్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లా చేస్తే కనుక మనకి కంఫర్టబుల్ గా చేయొచ్చు. అయితే ఏ టాస్క్లు వస్తాయి దాంట్లో, ఆ టాపిక్స్ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇవే టాపిక్స్ మీకు ఎగ్జామ్ లో వస్తాయి. మేనేజింగ్ అసెట్స్ యూజింగ్ అడోబ్ బ్రిడ్జ్ అనేది దాంట్లో 1, 2, 3, 4, 5 ఈ సబ్ టాపిక్స్ లో మాత్రం మీరు డీటెయిల్ గా చదువుకోవాలి, డీటెయిల్ గా ప్రాక్టీస్ చేయాలి, వాటి నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. అలాగే కెమెరా రా అని ఉంటుంది దానికి సంబంధించి, అలాగే ఫోటోషాప్ ఫండమెంటల్స్ కి సంబంధించి, అలాగే అండర్స్టాండింగ్ సెలెక్షన్స్, లేయర్స్, ఇవన్నీ సబ్ టాపిక్స్ దాంట్లో. అలాగే అడ్జస్ట్మెంట్స్, అలాగే ఎడిటింగ్ ఇమేజెస్, అలాగే వర్కింగ్ విత్ డిజైన్ అండ్ ప్రింట్ ప్రొడక్షన్, అలాగే వర్కింగ్ విత్ వీడియో, అలాగే అవుట్పుటింగ్ ఫర్ వెబ్, ప్రింట్ అండ్ మొబైల్. ఈ డివైజెస్ కి ఎట్లా మనం డివైజెస్ కి కానీ లేకపోతే స్క్రీన్ కి కానీ లేకపోతే ప్రింట్ కి ఎట్లా పంపించాలి, ఇవి మెయిన్ గా ఉండేటువంటి టాపిక్స్. ఈ మెయిన్ టాపిక్స్ లో సబ్ టాపిక్స్ ఒకసారి గమనిద్దాం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, రఫ్ గా మనకి ఇక్కడ 10 టాపిక్స్ వచ్చినాయి. ఈ 10 టాపిక్స్ కనుక మీరు ఫుల్ డే కంప్లీట్ గా దానికి డెడికేట్ చేసి ఎవరైనా ఎక్స్పర్ట్ సలహా కనుక మీకు ఉన్నట్టయితే ఒక 15 రోజుల నుంచి 1 month కనుక ప్రాక్టీస్ చేస్తే, ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని కానీ, ఇట్లాంటి వీడియో క్లాసెస్ ఫాలో అవుతూ కానీ, ఇన్ డెప్త్ వీడియో క్లాసెస్ ఫాలో అవుతూ కానీ, లేదా ట్రైనింగ్ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని కానీ, లేదా మీకు తెలిసినటువంటి ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఎవరు ఉంటే వాళ్ళ పక్కన కూర్చొని డౌట్స్ క్లారిఫై చేసుకోవడం ద్వారా ఇట్లా చేసినట్టయితే నా ఉద్దేశంలో 1 నెల టైం కనుక పెట్టుకున్నట్టయితే మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంచెం కేర్ఫుల్ గా రాయాల్సిన అవసరం కూడా ఉంటుంది, ఎందుకంటే $150 ఎగ్జామ్ ఇది. ఈ రోజు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ని 3/12/2013 నాడు చేశాం కాబట్టి USD to INR, US డాలర్ టు ఇండియన్ రూపీస్ ఇచ్చాను. 62 రూపాయల వరకు రఫ్ గా మనకి ఇక్కడ లిస్టింగ్ అనేది ఉంది. సో అది గమనించుకొని కొంచెం జాగ్రత్తగా మీరు, అంటే ఉదాహరణకి మనం చూసినట్టయితే $180 into 62 రఫ్ గా ఇస్తున్నాను మీకు. ఆల్మోస్ట్ 11,160 రూపాయలకి వెళ్తుంది ఎగ్జామ్ మన కరెన్సీలో. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా రాసినట్టే సరిపోతుంది. ఎందుకంటే ఒకసారి కనుక మనం ఫెయిల్ అయిపోయామంటే టోటల్ 11,000 పోయినట్టే లెక్క. మళ్ళీ ఫ్రెష్ గా 11,000 కట్టి రాసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో నాకు తెలిసి ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్ ఉంది, ఒక 3 సార్లు మాత్రమే రాయాల్సిన, అంటే ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయితే 3 సార్లు మాత్రమే రాసుకోవచ్చు ఒక 1 year లో, లేదంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. చివరిగా ఒకసారి గమనించినట్టయితే ఎగ్జామ్ ప్రిపరేషన్ చెక్ లిస్ట్ ఉంటుంది మీకు. దీంట్లో జాగ్రత్త చూసుకోవాలి. ఐ హావ్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని అనుకోవాలి. ఐఎమ్ ఫెమిలియర్ విత్ ఫోటోషాప్ తో వర్క్ చేసే వాళ్ళు ఓన్లీ ఫోటోషాపే కాదు, ఫోటోషాప్ లైట్ రూమ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కెమెరా రా ఇటువంటి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి ఇవంతా ఫోటోగ్రాఫర్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. అందుకని కొంచెం లైట్ రూమ్ నాలెడ్జ్ కూడా ఉండటం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. అలాగే కెమెరా రా అనేది కూడా, ఇది కూడా ఫోటోగ్రాఫర్స్ కి అవసరమైనటువంటి ఫార్మాట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి విండో, దాని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది లైట్ రూమ్ లో ఉంటుంది, లేదా కెమెరా రా అనేది సపరేట్ ప్లగిన్ కాబట్టి ఫోటోషాప్ ఇన్స్టాల్ చేయగానే కంప్లీట్ గా మీకు రా అనే ప్లగిన్ కూడా వచ్చేస్తుంది. సో దాంట్లో ప్రాక్టీస్ చేసుకుని చేయొచ్చు. అలాగే అడోబ్ బ్రిడ్జ్, చాలా మంది మనం బ్రిడ్జ్ అనేది ఓన్లీ
ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వరకు మాత్రమే చూస్తాం దాన్ని, అది వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ దాంట్లో కొంచెం ఇన్డెప్త్గా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవే కాకుండా పెన్ అండ్ ట్యాబ్లెట్ ఇన్పుట్స్, అంటే వ్యాకమ్ ట్యాబ్లెట్ డివైస్, మౌస్నే కాకుండా ట్యాబ్లెట్ డివైజెస్ని వాడేటువంటి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ మీకు బ్రషెస్ వాటికి వెళ్ళినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ డివైజెస్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మీకు కొంచెం ట్యాబ్లెట్ డివైజెస్ నాలెడ్జ్ కూడా ఉంటే మంచిది. I can complete the task outlined in the exam preparation section without assistance. ఇది చాలా కేర్ఫుల్ గా మీరు గమనించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ ప్రింట్ డైలాగ్ బాక్స్ అనుకో, ప్రింట్ డైలాగ్ బాక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరి సహాయం లేకుండా మీరు అన్ని ఆప్షన్స్ ని అడ్జస్ట్ చేసుకుని ప్రింట్ తీసే కెపాసిటీ మీకు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఈ పాయింట్ మీనింగ్ అంతవరకు. అలాగే ఐ హావ్ రెడ్ అండ్ స్టడీడ్ ద టాపిక్స్ లిస్టెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్ గైడ్, మొత్తం కూడా నేను చూశాను, చదివాను, థరోగా ఉన్నాను అని అనుకుంటే 100% మీరు ఎగ్జామ్కి రెడీ అయినట్లు లెక్క. దాంతోపాటు కొంచెం కనుక ఈ మొత్తం చూసిన తర్వాత కొంచెం కిందకు వచ్చినట్టయితే ప్రాక్టీస్ ఎగ్జామ్ అని కూడా ఒకటి ఇస్తారు మీకు. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్ లో మీరు కొంచెం జాగ్రత్తగా కింద ఆన్సర్ కూడా ఉంటుంది, ఆ ఆన్సర్ చూసుకుంటూ మీరు ఆన్సర్ సెలెక్ట్ చేయకూడదు, జాగ్రత్తగా క్వశ్చన్ చదువుకొని. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు మేక్ ఏ సెకండ్ కాపీ ఆఫ్ అన్ ఇమేజ్ ఇన్ ఏ ఫోల్డర్ కాల్డ్ అసెట్స్ దట్ ఈస్ ఆన్ ద డెస్క్టాప్. యు ఆర్ యూజింగ్ బ్రిడ్జ్ CS6 వాడుతున్నారు. విచ్ ఫంక్షన్ అండర్ ద ఎడిట్ మెనూ షుడ్ యూ యూజ్? ఎడిట్ మెనూలో ఉన్న ఏ కమాండ్ వాడాలి మీరు? ఎక్స్పోర్ట్ టు వాడాలా, కాపీ టు వాడాలా, లేదా కాపీ వాడాలా, లేదా డూప్లికేట్ వాడాలా అన్నప్పుడు కొన్ని కమాండ్స్ అయితే కొన్ని ఆప్షన్స్ మీరు ఈజీగా పట్టుకోవచ్చు. ఎందుకంటే కాపీ టు, ఎక్స్పోర్ట్ టు అనేది మీకు ఎడిట్ మెనూలో దొరికే కమాండ్స్ కాదు, ఇవి ఈజీగా పట్టేసేయచ్చు, అది కొంచెం కామన్ సెన్స్ తో. కానీ ఈ కాపీ చేయాలా, డూప్లికేట్ చేయాలనేది ఒక్కొక్కసారి దీంట్లో కూడా మీకు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా చెప్పేసి డూప్లికేట్ అని అనుకుంటారు. కానీ ఎక్కువ రెగ్యులర్ గా ఈ కమాండ్స్ వాడిన వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, అది డూప్లికేటా కాపీ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్లాంటి చోటే మనం క్వశ్చన్ కోల్పోవడం లేదా ఎగ్జామ్ అటు ఇటు అయ్యి ఓవరాల్ గా ఇట్లాంటి 10-20 క్వశ్చన్లు కనుక పోయినాయంటే ఫెయిల్ అవుట్ జరుగుతుంది తప్ప అదేదో ఫోటోషాప్ రాని వ్యక్తులు ఫెయిల్ అవుతారని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక్కొక్కసారి మీరు ప్రింట్ సంస్థలో 20 ఏళ్ళు పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించినా సరే ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి చిన్న పాయింట్లో అడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్ద టెన్షన్ పడకండి, ఇది ఆఫ్టర్ ఆల్ ఓన్లీ ఎగ్జామ్ అంతే. ఇట్లా మీకు క్వశ్చన్స్ అవన్నీ కొన్ని రఫ్ గా ఇవ్వడం జరుగుతుంది. పొర్రపాటును కూడా మీరు క్వశ్చన్స్ ఇదే విధంగా ఎగ్జామ్ లో వస్తాయని అనుకున్నారంటే మాత్రం పప్పులో కాలేసినట్టే, అంత ఈజీగా ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను, అట్లా నేను 1-2 సార్లు పప్పులో కాలు కూడా వేశాను, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ గైడ్ అనేటువంటిది చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియో క్లిప్ లో మీకు అసలు అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్, ACE అంటే మీనింగ్ అదనమాట, అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ అంటాం. ఈ అడోబ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు మీరు మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ లో మీకు మాట్లాడతాను నేను. అడోబ్ వెబ్సైట్ లోకి వచ్చేసి మనం అడోబ్ వెబ్సైట్ లో ఉన్నటువంటి మెనూని క్లిక్ చేయడం ద్వారా మనం ఇక్కడ సర్టిఫికేషన్ అనే దాంట్లోకి వస్తాం. ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో సర్టిఫికేషన్ లోకి వస్తారు. దీంట్లో 2 ఉంటాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ACE సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఉంటుంది, ACE రీసర్టిఫికేషన్ అని ఉంటుంది. మొట్టమొదటిసారి ఎగ్జామ్ రాసేవాళ్ళు రీసర్టిఫికేషన్ జోలికి వెళ్ళకండి, మొట్టమొదటిసారి రాసే వాళ్ళకి ACE. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ పేరు VUE, వ్యూ టెస్టింగ్ సెంటర్ అంటాం, దాన్ని పియర్సన్ వ్యూ అని కూడా పిలుస్తారు. ఆ వ్యూ ఫుల్ ఫామ్ వచ్చి వర్చువల్ యూనివర్సిటీ ఎంటర్ప్రైజ్ అని అంటారు దాన్ని. ఈ మొత్తం ఎగ్జామ్స్ మీరు లిస్ట్ చూసుకోవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి నెట్ ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఏ ఫీల్డ్కి రంగానికి చెందిన వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కొంతమంది మల్టిపుల్ రంగంలో కూడా ఉంటారు, కొంతమంది ప్రింట్ అండ్ వెబ్ లో కూడా ఉంటారు. ఉదాహరణకి నేను వెబ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయగలను, అలాగే ప్రింట్ ఇన్ జనరల్ గ్రాఫిక్ డిజైనింగ్ ఫర్ డివైజెస్ ఇవన్నీ కూడా నేను చేయగలను. కాబట్టి నా 2-3 రంగాలకి నేను చేయగలను, కాబట్టి అవన్నీ కూడా టచ్ చేస్తుంటాం. భవిష్యత్తులో నాకు ఈవెన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలాగే ప్రీమియర్ ఇట్లాంటివన్నీ కూడా టచ్ చేయాలని కోరుకుంది. మీరు కూడా ఇట్లా 2-3 రంగాల్లో చేయాలనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు, లేదా ఒకే రంగానికి చెందిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ కనుక రాసుకుంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి ప్రమోషన్స్ కానివ్వండి, లేదా ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు వాడికి ఒక రికగ్నిషన్ అనేది ఉంటుంది. అనేది నా నమ్మకం, నా ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసింది అది. మరి మీరు కూడా ఒకసారి రాసి చూసినట్టయితే మీకు అర్థం అవుతుంది. అయితే ఇది ACE అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక్కొక్కసారి ACI అని కూడా ఉంటుంది. ఉదాహరణకి నా క్రెడెన్షియల్ లో మీరు చూసినట్టయితే ACI అని ఉంటుంది, అంటే అడోబ్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ అంటాం. అది కేవలం ఎవరైతే క్లాసెస్ లేదా ట్రైనింగ్ సెషన్స్ అవి కండక్ట్ చేయాలని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే అవి యూజ్ అవుతాయి. ఓన్లీ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి ACI అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు. అట్లా కాకుండా
మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్పాలి అంటే టీచింగ్ అట్లాంటి వాటిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఏసీఐ అనేటువంటిది మాత్రం కంపల్సరీ మీకు చాలా యూజ్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఏసీఐ మీకు కావాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు ఎక్కడి నుంచి చేయొచ్చు ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. సేమ్ సర్టిఫికేషన్ లింక్లోకే వచ్చేస్తాం మనం. ఈ సర్టిఫికేషన్ లింక్లోనే మనం జాగ్రత్తగా కింద చూసినట్టయితే అడోబ్ సర్టిఫైడ్ పోర్టల్ అని మనకు ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనం వేరే ఇంకొక లింక్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎడం చేతి పక్క మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ అని ఉంటుంది, అలాగే అడోబ్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంది, అలాగే అడోబ్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. దీంట్లో మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఏ సంస్థలో అయితే అడోబ్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ పనిచేస్తుంటారో ఆ సంస్థకి అడోబ్ వాళ్ళు ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అనేటువంటి సర్టిఫికేషన్ ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళు వాళ్ళ సెంటర్ని ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ అడోబ్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ దాంట్లో ఉండాలి. ఏదైనా ఒక్క ప్రోడక్ట్ కైనా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఇస్తారు. అలాగే వాళ్ళ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ని అడోబ్ పోర్టల్లో డిస్ప్లే చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు అడోబ్ సర్టిఫైడ్ పోర్టల్లోకి క్లిక్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా అడోబ్ వాళ్ళే ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి దీంట్లో మీరు చేయడానికి ఏం లేదు. సో మొట్టమొదటిగా ఇండివిజువల్స్ అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఒక సంస్థలో మీరు పనిచేస్తున్నట్టుగా మీరు సర్టిఫికేట్ కనుక తీసుకొని అంటే ప్రూఫ్ ఉండాలి. అది కనుక అడోబ్ కనుక పంపించినట్టయితే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని మీరు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది అని తెలిసిన తర్వాత వాళ్ళు మీకు ఇన్స్ట్రక్టర్ క్రెడెన్షియల్ అనేది ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సంస్థ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అవుతుంది. తద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు పోర్టల్లో కూడా దాన్ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు ఇన్స్ట్రక్టర్ కనుక వచ్చినట్టయితే ఉదాహరణకి అనుకుందాం, సార్ నేను ఏ కంపెనీలో నేను పని చేయట్లేదు, మరి నేను ఇన్స్ట్రక్టర్ అవ్వాలి, మరి నా పరిస్థితి ఏంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు ఇన్స్ట్రక్టర్ అవ్వాలనుకున్నట్టయితే కంపెనీలో పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక పద్ధతిలో మనం సిటిటి అనేటువంటి ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది, సర్టిఫైడ్ టెక్నికల్ ట్రైనర్. ఇది కామ్షియా అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక ఎగ్జామ్. COMPTIA కామ్షియా సిటిటి ప్లస్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ మీరు పాస్ అవుతారో ఈ సర్టిఫికేట్ కనుక అడోబ్ కనుక సబ్మిట్ చేసినట్టయితే మీరు ఒక ఇండిపెండెంట్ ట్రైనర్ గా అడోబ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మీరు ఒక సంస్థకి అటాచ్ చేయి కనుక క్లాసులు చెప్పాలి అనుకున్నప్పుడు ఆ సంస్థలో పనిచేస్తున్నట్టుగా ఆ సంస్థ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ సిటిటి ట్రైనింగ్ దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ వీడియోలో మేమేమి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వం. ఇది ఒక ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయ్యి ఈ సర్టిఫికేట్ కనుక మీరు అడోబ్ వాళ్ళకి కనుక జతపరిచి పంపించినట్టయితే ఆన్లైన్లో మీ అడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎగ్జామ్తో పాటు అప్పుడు మిమ్మల్ని అడోబ్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్గా అడోబ్ వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి అడోబ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ లో ఉన్నటువంటి ఆప్షన్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మీరు ఈ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఏదైనా సరే ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి ఆన్లైన్ హెల్ప్, అడోబ్ ఆన్లైన్ హెల్ప్. ఏ సాఫ్ట్వేర్ సంబంధించిన ఉదాహరణకి ఫోటోషాప్ హెల్ప్లోకి వెళ్దాం మనం. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అడోబ్ ఎగ్జామ్స్ అన్ని కూడా టెక్నికల్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లో క్రియేటివిటీ కానీ లేకపోతే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించి అవేం అడగరు. టోటల్ గా సాఫ్ట్వేర్ కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు హెల్ప్ లో కనుక వెళ్ళి ఆ హెల్ప్ లో ఇన్ఫర్మేషన్ కనుక థరోగా ఆ టాపిక్ పట్టుకొని ఆ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకుని దాన్ని థరోగా ప్రాక్టీస్ చేసి ఆ నాలెడ్జ్ కనుక మీరు సంపాదించారంటే 100% పాస్ అయ్యేదానికి పూర్తి అవకాశం ఉంది. హెల్ప్ చాలు, దీనికి మించి మీరు ఎక్కువ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ఎక్సర్సైజెస్ లాగా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు అడోబ్ కార్పొరేషన్ పబ్లిష్ చేసేటువంటి క్లాస్ రూమ్ ఇన్ ఏ బుక్ అనేటువంటి సిరీస్ ఉంటుంది. ఉదాహరణకి ఇల్లస్ట్రేటర్ క్లాస్ రూమ్ ఇన్ ఏ బుక్ అనే సిరీస్ చూద్దాం. ఈ బుక్ ను మీరు పర్చేజ్ చేసి ఈ బుక్ ని చదవటం ద్వారా కూడా నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. అయితే దీంట్లో తమాషా ఏంటంటే ఈ పుస్తకంలో మీకు కొన్ని లెసన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెసన్స్ కి చక్కటి ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా దాన్ని రియల్ టైం ఎక్కడ అప్లై చేయొచ్చు అని కొంత అవగాహన కూడా మీకు కలుగుతుంది. సో ఇది ఒక పద్ధతి. రెండోది హెల్ప్ చదవటం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. మూడోది ఎవరైనా సరే సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ ఇస్తున్నటువంటి క్లాసెస్ కానీ అది క్లాస్ రూమ్ సెషన్ అనుకోండి, లేదా మాలాగా videovillas.com లో మేము ఇస్తున్నటువంటి క్లాసెస్, ఇన్ డెప్త్ క్లాసెస్ ఇంకా రాబోయే రోజుల్లో మేము పెట్టబోతున్నాం. అవన్నీ కనుక ఫాలో అయినట్టయితే మీరు 100% ఎగ్జామ్ పాస్ అయ్యేదానికి అవకాశం 100% 100% ఉందని నేను భావిస్తున్నాను. మీరు videovillas.com రెగ్యులర్ గా వాచ్ చేయండి. ఈ మా లెసన్స్ ని videovillas.com కి సబ్స్క్రైబ్ అవ్వండి.
ఈ లెసన్స్ని యాక్సెస్ చేసుకోండి. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నిజంగా ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు లేదా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ సైట్ను ఒకసారి రిఫర్ చేయండి. ఈ వీడియోను వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.